వాల్మీకి తపస్సు పూర్తయ్యాక నారద మహర్షి మళ్ళీ వచ్చాడు. ఈసారి నారదుడు దొంగని కలవడానికి రాలేదు, ఒక ఋషిని కలవడానికి వచ్చాడు. ఇప్పుడు వాల్మీకి మనసు ప్రశాంతంగా, అహంకారం లేకుండా ఉంది. వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక గొప్ప ప్రశ్న అడిగాడు. ఈ లోకంలో అన్ని గుణాలు కలిగి, ధైర్యం కలిగి, ధర్మాన్ని జీవితంగా జీవించే మనిషి ఉన్నాడా? అతనికి మంచి లక్షణాలు ఉండాలి. జన్మతో కాదు, ప్రవర్తనతో గుణవంతుడై ఉండాలి. ఒక వీరుడై ఉండాలి. శరీర బలం కాదు, ధైర్యం, బాధ్యత తీసుకునేవాడై ఉండాలి. ధర్మం తెలిసినవాడు, కానీ పరిస్థితులకు తగ్గట్టు ధర్మాన్ని ఆచరించాలి. కృతజ్ఞతా భావం ఉన్నవాడు, మాట తప్పనివాడు, సత్యం పలికేవాడు, ఇచ్చిన మాటను ప్రాణం పోయినా తప్పనివాడు. మనసు లోపల బయట ఒకేలా ఉండాలి. తన వాళ్ళకే కాదు, శత్రువులకు కూడా మేలు కోరేవాడు. జ్ఞానవంతుడై ఉండాలి, కానీ చదువు కాదు, జీవితం తెలిసిన జ్ఞానం. ప్రారంభించిన పనిని పూర్తి చేయదగినవాడు. అతన్ని చూస్తే భయం కాదు, భరోసా కలిగించాలి. ఇంద్రియ నియంత్రణ ఉన్నవాడు. కోపం, లోభం, అహంకారం మీద అదుపు ఉన్నవాడు. ఈ లక్షణాలన్నీ ఉన్న మనిషి ఇప్పుడు నేను నా కంటితో చూడగలిగేలా ఉన్నాడా? అప్పుడు నారద మహర్షి ఒక నవ్వు నవ్వి, ఉన్నాడు అని చెప్పాడు. అతనే రాముడు.